నమస్తే, నా పేరు జ్యోతిక. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. ఇంధన కుట్రిక కొరతకు ఇళ్ల పట్టాలతో డైవర్షన్. మాజీ మంత్రి జోగి రమేష్. ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఫలితాలు ఇలా ఉంటాయి. కాలవ శ్రీనివాసులు. సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు. నలమారు చంద్రశేఖర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. హోంశాఖ, న్యాయ, పంచాయతీరాజ్, పరిశ్రమలు, పురపాలక, జనవనరులు, రెవెన్యూ వంటి అనేక శాఖలకు సంబంధించి ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వాటిలో శాఖల వారీగా మనం చూసుకున్నప్పుడు ముందుగా హోంశాఖకు సంబంధించి దాదాపు 23 సంవత్సరాలుగా పదోన్నతి అనేటువంటిది లేకుండా కానిస్టేబుల్గా రిక్రూట్ అయిపోయి కానిస్టేబుల్గానే ఉండిపోయినటువంటి దాదాపు 385 మంది కానిస్టేబుళ్ళకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మరి సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్లో ఇది కొంచెం నెగ్లెక్ట్ అయినట్టుగానే కనపడింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాఖ రివ్యూలో చెప్పినప్పుడు ఇవాళ క్యాబినెట్ దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 385 కానిస్టేబుల్ పోస్టులని ఆ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేయడంతో వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వడం జరుగుతుంది. న్యాయశాఖకు సంబంధించి 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. 21 పోస్టులు ఎలాంటివంటే చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్లు, ఇవన్నింటినీ కొత్తగా పోస్టులని క్రియేట్ చేయడం చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు న్యూఢిల్లీలో ఏపీ భవన్లో మనకి అడ్వకేట్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అనేటువంటిది ఒకటి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఒక 20 పోస్టులు అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి 20 పోస్టులని సప్రెస్ చేస్తూ నూతనంగా అవసరం ఉన్న చోట, ప్రధానంగా రీసెర్చ్ సంస్థల్లో అవసరం ఉన్న చోట 20 కొత్త పోస్టులని క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఈపీసీ విధానంలో మనం గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం చేస్తున్నప్పుడు గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్ల అమౌంట్లోనే విత్ ఇన్ ది లిమిట్ కొన్ని అదనంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు అనంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు వారు కొన్ని సూచించారు. మనం ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేస్తున్నామో, డ్రెడ్జింగ్ చేసిన మట్టిని ఇసుకని వేయాలనుకుంటున్నామో అక్కడికి కాకుండా అదనంగా ఇంకా కొద్దిగా దూరంగా వేయాలి
ఇక్కడ 20 మీటర్లే లోతుంది సముద్రం, అక్కడికి వెళ్తే 30 మీటర్ల వరకు ఉంటుంది. సో భవిష్యత్తులో అది తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని సూచించడం మూలన ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ పోవడం జరుగుతూ ఉంది. అట్లానే అక్కడ ఉన్నటువంటి సాయిల్ క్వాలిటీ కూడా డిఫరెన్స్. ఈ 2 కారణాల చేత దాదాపు అదనంగా 354 కోట్ల రూపాయల అదనపు భారం పడుతూ ఉంది. దానికి కూడా అనుమతిస్తూ తీసుకోవడం జరిగింది. అయితే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో మాత్రం మార్పు లేదు, అందులోనే ఈ అమౌంట్ అడ్జస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. మీకు డీటెయిల్ నోట్స్ ఇస్తాం. 354 కోట్ల 23. కృష్ణా జిల్లా గన్నవరంలో దారుణం చోటు చేసుకుంది. భర్తతో విడిపోయి కనీసం వంశీ అనే యువకుడితో సహజీవనం చేస్తున్న వివాహితకు ప్రియుడితో గొడవలు రావడంతో ఆగ్రహంతో వంశీ 2 ఏళ్ల చిన్నారిని కొట్టి చంపినట్లు తెలుస్తుంది. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు నిందితుడి వంశీని అరెస్ట్ చేశారు. మా పాపని పలానాడు చంపాడు, గన్నవరంలో ఉంటాడు, వాడు చంపాడు మా పిల్లల్ని. ఏం జరిగింది అనేది ఏంటనేది తెలియదు. విజయవాడలో జరిగింది ఇది. విజయవాడలో పలానా చోట వర్క్ చేస్తాడు, ఈ కొరియర్ దాంట్లో చేస్తాడు. పలానాడు ఇలా మా పిల్లల్ని. ఇప్పుడు మీ పిల్లల్ని చంపాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది? పిల్లల్ని అవసరం చంపాల్సింది ఏంటంటే 4 రోజులుగా మా ఆవిడకన్నా ఆడికి అక్రమ సంబంధం ఉంది. అయితే ఆ పిల్ల నాకు నచ్చలేదు అని చెప్పి నేను చంపేస్తా అని చెప్పి అన్నాడు. చంపే టైంలో మీ భార్య ఎంత వయసు? పిల్లకి 1 సంవత్సరం 8 నెలలు. చంపే టైంలో మీ భార్య అక్కడే ఉందండి? మా భార్య మా పిల్లోడు టిఫిన్కి వెళ్ళారు. అప్పుడు ఆ టైంలో ఈడు పిల్ల రూమ్ లోనే ఉన్నారు. అతనికి మీకు అతనికి మీ భార్యకి అక్రమ సంబంధం మీకు గతంలో తెలుసా? గతంలో అంటే అంతకుముందు ఒకసారి ఉంటే హెచ్చరించాము. దాన్ని బట్టి హెచ్చరించితే కొన్ని రోజులు బాగానే ఉండింది. తర్వాత మళ్ళీ ఇద్దరు చాటింగ్ చేసుకుని మళ్ళీ కలిసి కేసు పెట్టేవారా మీరు? కేసు పెట్టాము. ఎక్కడ పెట్టారు? గన్నవరం పోలీస్ స్టేషన్ లో పెట్టాము. వాళ్ళు కొద్దిగా చర్య తీసుకోవాలి. మీరు మీ భార్య కలిసి ఉండలేదండి? కలిసి ఉండలేదు. వాళ్ళ అమ్మకి మాకు నెల అవుతుంది. వాళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పి మేము 10 రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చెప్పి పంపించాము. పంపిస్తే వాళ్ళ అమ్మ దగ్గర ఉందో లేదో తెలియదు. వాళ్ళ అమ్మ దగ్గర ఉందా అని చెప్పి ఫోన్ చేసి మాకు. పిల్ల చనిపోవడానికి గల కారణం అంటే ఎవరు? ఇప్పుడు మీ ఆవిడ ఆడు కలిసి చేశారా లేకపోతే ఏం జరిగిందంటారు? వాడే చంపేశాడని నాకు చాలా నమ్మకం. వాడికి నచ్చలేదని చెప్పానని 4 రోజుల నుంచి నచ్చలేదని చెప్పి పిల్లల్ని చాలా చిత్రహింసలు పెట్టి గోరుతో గిల్లి. మీకు ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు. ఎలా చంపాడు? ఏ విధంగా చంపాడండి పాపని? ఈ గోరులతో గీరి పిల్లల్ని పొట్ట మీద నొక్కేసి పిల్లల్ని గాలట్లేదని చెప్పి వచ్చి మా ఆవిడకి బాధే ఆ పిల్లకి చెప్పడం, తిరిగి వచ్చి చెప్పడం అలా చేశాడు. అది ఏం జరిగింది ఏంటనేది తెలియదు. మీకు ఎలా సమాచారం తెలుస్తుందంటే ఇది విజయవాడలో జరిగింది అంటున్నారు కదా? విజయవాడలో జరిగిందంటే ఇక్కడ మేము తీసుకొచ్చిన తర్వాత ఇలా మా పెద్దలతో అడిగిన తర్వాత సమాధానం ఇలా చెప్పారు. అంటే పిల్ల చనిపోయిందని మీకు సమాచారం ఎవరు చెప్పారు? పొద్దున్నే 9:30కి ఆ టైంలో వీడియో కాల్ చేసి చూపించింది. ఎవరు చూపించారు? మా ఆవిడ. పిల్ల చనిపోయింది. పిల్ల ఇలా ఎగసోస తెస్తుంది, అసలుకి గాలి అందట్లేదు, ఏమన్నట్లేదు, ఉలుకు పలుకు లేదు అని చెప్పింది. మీ ఆవిడ పాత్ర ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? అది పోలీసు వాళ్ళకి అనుకోవాలని నాకు తెలియదు. చంద్రబాబు బినామీలు సృష్టించిన కృత్రిమ ఇంధన కొరత గురించి ప్రజలు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక జగనన్న కాలనీలో నిలువెత్తు దోపిడీ అంటూ మరో డైవర్షన్ డ్రామాకు ఈనాడు ద్వారా చంద్రబాబు తెరతీశాడని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనాడు కిరణ్ మాతో వస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో కట్టించిన ఇళ్లను, పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను చూపిస్తామని చెప్పారు. ఆఖరికి డీజిల్ పెట్రోల్ రూపంలో బ్లాక్ మార్కెట్ దందాతో కృత్రిమ కొరత సృష్టించి దోచుకోవాలని చూసిన మీ పన్నాగం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా
ఈ పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఎందుకు మీరు ఈ విధంగా సృష్టించారు, దీనికి కారణం ఏంటి అని చెప్పేసి ఒక్కసారి బేరీజ్ చేసుకుంటే రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా, దీనికి కారణం పాలకులే. దీనికి కారణం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రజలని దోచుకొని తినాలని చూసిన దుర్మార్గులే ఈ కొరతకి కారణం. ఇవన్నీ కూడా చవట సన్నాసి ప్రభుత్వాలు. కనీసం వారం 10 రోజులుగా దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా దీనావస్థలో పెట్రోల్ బంకుల దగ్గర దీనంగా గంటల తరబడి పూటల తరబడి లైన్లో నిలబడితే కనీసం పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, దాన్ని డైవర్ట్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. నీ తాబేదారు పత్రిక ఈనాడు పత్రిక జగనన్న కాలనీ నిలువెత్తు దోపిడి అనే ఒక శీర్షిక, ఒక హాఫ్ పేజీ ఎదర, లోపల ఒక ఫుల్ పేజీ మొత్తం. నేను ఈనాడు పత్రిక రామోజీరావు గారి కొడుకు చెరుకూరు కిరణ్ కూడా అడుగుతా ఉన్నాం, బాబు ప్రశ్నించాల్సింది 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఒక విద్యావంతుడైన నాయకుడు విద్యాశాఖ బాధ్యతలు చేపడితే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల నిదర్శనమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కొనియాడారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గత 2 ఏళ్లుగా అమలు చేస్తున్న సమూల సంస్కరణలు, వినూత్న విధానాల వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు ఫలితాలు వచ్చిన సమయంలో ఉత్తీర్ణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ వినూత్నమైన సంస్కరణలను ప్రవేశపెడుతూ వచ్చిన ఫలితంగా 2 సంవత్సరాల కాలంలో గణనీయమైన మార్పులను విద్యా వ్యవస్థలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయా గ్రామాలు ప్రాంతాల అవసరాలను బట్టి పాఠశాలల ఉన్నతీకరణ, అట్లాగే మోడల్ స్కూళ్ళ ఏర్పాటు, ఒక తరగతికి ఒకే టీచరు అనే విధానం, వీటన్నిటినీ ప్రవేశపెట్టడంతో పాటు పేద విద్యార్థులు సక్రమంగా బడికి వెళ్ళి చదువుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. తల్లికి వందనం పేరుతో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. ఫలితాలు చాలా ఆశాజనకంగా వచ్చాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు
విద్యా ప్రమాణాలు పూర్తిగా అటకెక్కాయి. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది గత ప్రభుత్వం. వాటన్నిటినీ సరిచేస్తూ, తప్పులను సరిదిద్దుతూ 2 సంవత్సరాల్లో తిరుమల శ్రీవారిని నూతన దంపతులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారితో ఉండటం విశేషం. నటుడు సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డిల వివాహం బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా జరిగింది. ముందుగా మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు స్వామివారి పాదాల దగ్గర తిరుమలలో పెళ్లి చేసుకున్నది మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ అనుకుంటే జరిగేది కాదండి ఇది. ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు. మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం, నేను చేసిన అదృష్టం, మా కావ్య చేసిన అదృష్టం, మా పెళ్ళి ఇక్కడ జరగటం, స్వామివారిని ఇంత అద్భుతమైన దర్శనం జరగటం, 10 నిమిషాల ముందు ఆయన దర్శించుకొని ఇంత అద్భుతమైన దర్శనం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈరోజు ఎందుకో హ్యాపీగా అసలు స్వామివారిని పెళ్లి చేసుకుని స్వామిని దర్శించుకుంటే ఒక సంపూర్ణంగా అయిపోయింది. ఇంతకంటే బెస్ట్ వెడ్డింగ్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంత గొప్ప ఫీలింగ్ నాకుంది, అంత గొప్ప వైబ్ ఇచ్చింది. తిరుమలలో వచ్చే వైబ్ కానీ కళ కానీ ఇంకెక్కడా ఉండదు. సో ఇంత మంచి అదృష్టం నాకు స్వామివారు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మా కావ్యాన్ని నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అటు సామాన్య ప్రజలను, ఇటు ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తుందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రేనని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వము ఏదో ఒకటి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఏదో ఒకటి వార్తలు తెస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలోని
ఈ మధ్యన ఈ 4-5 రోజుల నుంచి చూస్తున్నాం. సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైనా కానీ ఈ రోజున పెట్రోలు డీజిల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. చిన్న 2 వీలర్స్ కాడించి రైతులు మరి వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లలో కానీ, అదేవిధంగా ఆటోలు నడుపుకుంటున్నటువంటి మరి పుట్టకూట కోసం ఆటోలు నడుపుకునే డ్రైవర్లు అయితేనేంటి, ట్యాక్సీలు అయితేనేంటి, అదేవిధంగా కార్లు, డిఫరెంట్ అనే ఏ వాహనమైనా ఈ రోజున ఇంధనం లేనిది చాలా ఇబ్బంది. అలాంటిది ఈ ప్రభుత్వము కృత్రిమంగా వీళ్ళే షార్టేజ్ను సృష్టించారు. కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలందరినీ కూడా తప్పుదోవన పట్టించి వేల కోట్లు వీళ్ళ జోబులు నింపుకునేదానికి ఇవన్నీ కూడా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. చాలా మంది పెట్రోల్ బంకుల దగ్గర రాత్రి బౌళ్ళు బారులు తీరి వాళ్ళు కొంతమందికి పోయకో మరలా సరిపోకుంటే మరలా ఉసూరుమని ఎనికిపోవడం, ఎక్కడో పెట్రోల్ అయిపోతే ఆటోలను వాహనాలను తోసుకుని పెట్రోల్ బంకుల దాకా రావడము. ఎందుకంటే వాహనం లేని పెట్రోల్ పోయామని చెప్పేసి అంటున్నారు ఆటోలు వాళ్ళకి. ఆ వాహనం తీసుకురావాలి, లేకపోతే చిన్న డబ్బా తీసుకుని పోతే మీరు ఎక్కడన్నా అమ్ముకుంటారో ఏమో అని చెప్పి. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో 2 రోజుల్లో గ్రీన్ షెడ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి తెలిపారు. ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నామని, నగర వాసులు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించాలని కమిషనర్ సూచించారు. ఇప్పటికే ఈ పనులు ప్రారంభించినట్లు ఆమె స్పష్టం చేశారు. ఎండాకాలం కాబట్టి ఎండలో అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గౌరవనీయ కలెక్టర్ గారు అలాగే మన స్పెషల్ ఆఫీసర్ ఏం చేస్తామంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటున్నాయో అక్కడ షేడ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ షేడ్స్ కి కొన్నిటికి మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. వాటిల్లో నెట్స్ షేడ్ పెయింటెడ్ ఒక 2-3 days లో అంటే మనకి నామినేషన్స్ ఇవ్వడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ ఒక 2-3 రోజుల్లో అవుతుంది. ఇంకా ఎక్కడన్నా మేమేమంటే కనుక పార్టీ మిత్రులను పబ్లిక్ కానీ ఇస్తే అవసరాన్ని బట్టి అది ఎగ్జామిన్ చేసి అక్కడ కూడా షేడ్స్ వేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఇది ఎండాకాలం కాబట్టి పబ్లిక్ అందరికీ కూడా వాటర్ సప్లై, వాటర్ రాలేదని కానీ, వాటర్ స్కేర్సిటీ మనకు తగ్గిపోయిందని కానీ, ప్రెషర్ సరిపోవట్లేదని కానీ ఎక్కడైనా వస్తుందా, లేకపోతే అది పొల్యూట్ అయ్యి వస్తుంది, ట్రైన్లో కలిసి వచ్చిందని కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మన ఈ నెంబర్ కూడా ఉన్నాయి. ఆ నెంబర్స్ మీకు రోలింగ్లో ఇస్తాము. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే మీకు వాటర్ పొదుపుగా వాడుకోండి, వాటర్ని వేస్ట్ చేయకండి. క్వాలిటీ టెస్ట్ అన్ని కూడా చేసుకొని చేస్తాము. మనకి వాటరు మాన్సూన్ వర్షాకాలం వచ్చేదాకా కూడా సరిపడా మనకి డ్యామ్స్లో ఉంది కాబట్టి వాటర్కి మనకి ఇక్కడ కూడా కొరత లేదు, సమస్య లేదు మనకు తిరుపతి పట్టణం. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కొందరు గుంట నక్కలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఉభయ గోదావరి జిల్లాల జనసేన వీర మహిళా కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నక్క రజని అనే మహిళ సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తుందని, అలాంటి వారి మాటలను ఎవరు పట్టించుకోవద్దని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మధులత కసిరెడ్డి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యాన్ని అవహేళనగా మాట్లాడిన నక్కా రజనీ గురించి. అంటే కళ్యాణ్ గారిని అవహేళనగా మాట్లాడిన వాళ్ళు అందరూ అధపాతాళానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ అమ్మాయి కూడా త్వరలో వెళ్ళిపోనుంది. ముఖ్యంగా మన జనసేన నాయకులకు, వీర మహిళలకు నేను తెలియవరిచేది ఏంటంటే, దయచేసి ఆమెని కానీ ఆమె వాయిస్ని కానీ మీరు పట్టించుకోవద్దు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ఏ రకంగా కూడా ప్రజెంట్ చేయొద్దు. అందరికీ చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నా, ఆ అమ్మాయిని పట్టించుకోవద్దు. మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాకు స్వయంగా చెప్పిన మాట కొన్ని నెలల క్రితం. మా పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామం ఒక గుడి విషయమై గ్రామ ప్రజలు భక్తితో కట్టుకున్న గుడికి సంబంధించిన చిన్న ఇష్యూ వస్తే ఈమెను ట్యాకప్ చేయమంటే 80,000 అడిగితే 80,000 ఇచ్చారు. ఆ 80,000 తీసుకొని ఆ ప్రాబ్లంని పెద్ద ప్రాబ్లం చేసి 5 ఉద్యోగాలు పోవడానికి కారణమైంది ఈ నక్కా గజని. కాబట్టి ఎవ్వరూ కూడా
ఈమె విషయాన్ని పట్టించుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అధికార ప్రతినిధులు మన దాసరి కిరణ్ గారు కానీ, రాయపాటి అరుణ్ కానీ, మన కీర్తన కానీ, శివపార్వతమ్మ కానీ, మీరందరూ జనసేన. సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పత్రికా ప్రతినిధులపై దాడి చేసిన కేసులో పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. కోనమజ్జి అజయ్, గండి అభి, సొండి శ్రీను మద్యం సేవించి నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ జర్నలిస్టుల వాహనాన్ని ఢీకొట్టి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నల్లి శ్రీనివాసరావు, సిహెచ్ సుబ్రహ్మణ్యం గాయపడ్డారు. సీసీటీవీ ఆధారాలతో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బైక్, తాళం చెవిని స్వాధీనం చేసుకున్నారు. నిన్న మనకు 29/4/2026 మధ్యాహ్నం 1:15 మన పత్రికా ప్రతినిధులపై ఎంపీడీ ఆఫీస్ దగ్గరలో దాడి చేయడం జరిగింది. అక్కడ అందులో 3 గుర్తెరిగిన వ్యక్తులు దాడి చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అందులో మనకి వచ్చిన ఎమ్మెల్సీ స్టేట్మెంట్ ప్రకారం రిపోర్టుపై ఎఫ్ఐఆర్ వేసి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. 24 గంటల్లో మనం ఎవరైతే దాడి చేశారో పత్రికా ప్రతినిధులపై వారిని మనం చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మనం కేసు వివరాల్లోకి వెళ్తే నిన్న 29/4/2026 ఈ పట్టుబడిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో కోనమజ్జి అజయ్, గండి అభి అండ్ సొండి శ్రీను, వీళ్ళందరూ కూడా పెద్ద వీధి అండ్ రెల్లి వీధి ఆఫ్ సాలూరు పట్టణం చెందినవారు. వీళ్ళందరూ కూడా ఈ 3 కూడా నిన్న ఎంపీడీ ఆఫీస్ దగ్గరలో గల వైన్ షాప్ వద్ద సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మద్యం సేవించి ఆ క్రమంలో కొద్దిసేపు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే టూ వీలర్ మీద 3 కూడా ప్రయాణిస్తూ వాళ్ళకు ముందు వెళ్తున్న ఒక 2 వీలర్ను డ్యాష్ ఇవ్వడం జరిగింది. ఆ 2 వీలర్ను కూడా మన పత్రిక ఉండడం జరిగింది. డ్యాష్ ఇచ్చిన వెనక నుంచి డ్యాష్ ఇవ్వడం వల్ల అతివేగంగా డ్యాష్ ఇవ్వడం వల్ల అక్కడ పడిపోవడం, 2 వీకులు పడిపోవడం. ఎవరైతే మనకు పత్రికా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి మరియు ఈ 3 వ్యక్తులకి అక్కడికక్కడే గొడవ జరిగింది. ఆ క్రమంలో ఎవరైతే 3 వ్యక్తులు పత్రికా ప్రతినిధులపై దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో మనకి పత్రికా సోదరులకి ఇద్దరు కూడా ఇంజరీస్ అయ్యి, ఏదైతే మనకి వీళ్ళు ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ల సహాయంతో మరియు ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేసి వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ క్రమంలో మనకు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి మనం రిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. ఇంధన కుట్రిక కొరతకు ఇళ్ల పట్టాలతో డైవర్షన్. మాజీ మంత్రి జోగి రమేష్. ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఫలితాలు ఇలా ఉంటాయి. కాలవ శ్రీనివాసులు. సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు. నలమారు చంద్రశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.